శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా టెలిమెట్రీ విధానమే పరిష్కారమన్నారు. టెలిమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే టెలిమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే టెలిమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు రేవంత్ రెడ్డి. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా టెలిమెట్రీ విధానమే పరిష్కారమన్నారు. టెలిమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే టెలిమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులని తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే టెలిమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు రేవంత్ రెడ్డి. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. లింగమంతుల స్వామి నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతోంది. స్వామివారి జాతరకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. యాదవులు తమ కులదైవానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలు గంపల్లో బోనాలు, వడిబియ్యం తీసుకొచ్చి చౌడమ్మ తల్లికి సమర్పించుకుంటున్నారు. జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి యాదవుల డప్పు చప్పుళ్లు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. నిన్న సాయంత్రం వైభవంగా ప్రారంభమైన జాతర ఈ నెల 20 వరకు కొనసాగనుంది. నిన్న రాత్రి స్వామి అమ్మవార్లకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతరలో మొదటి రోజు సూర్యాపేట రూరల్ కేసారం గ్రామం నుంచి దేవరపేటను యాదవ కులస్తులు కాలినడకన పెద్దగట్టుకు చేర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపేట గొల్లగట్టుకు చేరుకుంది. ఇవాళ చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డప్పు కొట్టి భక్తులను ఉత్సాహపరిచారు. రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు. జాతరకు 5 కోట్లతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్. పెద్దగట్టు అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు సంబంధించిన అతిపెద్ద దేవాలయ ఉత్సవం, అతిపెద్ద జాతర. దీనికి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇక్కడికి వచ్చే భక్తులకి మంచి వసతులు కల్పించాలని, అదేవిధంగా ఈ గుడికి మంచి పర్మనెంట్ స్ట్రక్చర్ కల్పించాలని మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. ఇక్కడికి ఈ 4 రోజుల్లో 35-40 లక్షల మంది భక్తులు రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి వసతులు ఉండాలి, సంతృప్తిగా వెనక్కి పోవాలని చూస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ, రైతులందరికీ మేలు చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది. జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే జాతర ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. యాదవులు తమ కులదైవానికి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వస్తున్నారు. గజ్జల లాగులతో ఓలింగా నామస్మరణతో పెద్దగట్టు కొత్త శోభను సంతరించుకుంది. మహిళలు గంపల్లో బోనాలు, ఒడిబియ్యం తీసుకొచ్చి చౌడమ్మ తల్లికి సమర్పించుకుంటున్నారు.
దురాస్పల్లి జాతరలో స్పెషల్ అట్రాక్షన్గా మారాయి డప్పు చప్పుళ్లు. యాదవులు డప్పు చప్పుళ్లు గజ్జెల లాగులతో సందడి చేస్తున్నారు. డప్పు దరువులతో వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర నేపథ్యంలో పెద్దగట్టులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా మళ్లించారు. సూర్యాపేట జిల్లా దరాజ్పల్లిలో లింగమంతుల స్వామి జాతర ఘనంగా జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలు గంపల్లో బోనాలు, ఒడిబియ్యం తీసుకొచ్చి చౌడమ్మ తల్లికి సమర్పించుకుంటున్నారు. జాతరకు సంబంధించిన మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు పెద్ద ఎత్తున యాదవులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఉదయం నుంచి గంప ప్రదక్షిణలు ఉంటాయి. గంప ప్రదక్షిణకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి వేరి చెప్పులతోటి, గజ్జల లాగులతో సవడులు చేసుకుంటూ ఓలింగా నామస్మరణతోటి యాదవులంతా కూడా పరిసర ప్రాంతాలు వాళ్ళు మారుమోగే నినాదాలతో, దద్దరిలతో ఇక్కడ వస్తూ స్వామివారికి తమ కోరికల చిట్టను విప్పడంతో పాటు వాళ్ళ ఏదైతే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులను చెల్లించడం కోసం పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తూ ఉన్నారు. ఇక మొదటి రోజు చూస్తే మాత్రం గంపల ప్రదక్షిణ ఈరోజు అయిపోయిందని చెప్పుకోవచ్చు. 2వ రోజు చౌడమ్మకు బోనాలు, 3వ రోజు చంద్రపట్నం వేయడం జరుగుతుంది. 4వ రోజు నెలవారితోటి ఈ పూజా కార్యక్రమం మొత్తం కూడా 5 రోజుల పాటు పూర్తిగా కూడా పూర్తవుతుంది. లింగమంతుల స్వామి జాతరకు సంబంధించి చూసే మాత్రం దాదాపు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా వేశారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తీన్మార్ మల్లన్న, అదేవిధంగా విఐపీలు, వివిఐపీలు, వేలాది మంది భక్తులు, లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని ఈరోజు దర్శనం చేసుకుంటే ఒకసారి మనము వాళ్ళ కేరింతలు చూడవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకునే క్రమంలో అందరూ కూడా మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా దద్దరిల్లుతూ ఓలింగా నామస్మరణతో మారుమోగే విధంగా ముందుకు వస్తున్నారు. కానీ ఇక్కడ మనము చూడవచ్చు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం ఇప్పుడు సాయంత్రం 6 గంటలుగా వస్తుంది. 6 గంటల వరకు చూస్తే దాదాపు 5 లక్షలకు పైచిల్కే భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా తాగునీటి సౌకర్యం, అదేవిధంగా అన్నీ ఉండడానికి షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కూడా పార్కింగ్ ప్రదేశాలతో పాటు స్వామివారి పూజకి వచ్చే విధంగా రోడ్లో కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇతర భారీ వాహనాలను ఏవి కూడా అనుమతించడం లేదు. ట్రాఫిక్ డైవర్షన్తో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక రాత్రి వేళలో కూడా ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి నిద్ర చేస్తారు. అదేవిధంగా వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామి పాటలతోటి అందరూ కూడా ఇక్కడ అందరూ నిద్ర చేసే కార్యక్రమం ఉంటుంది. సో దాంతో కూడా పెద్ద ఎత్తున భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా లైటింగ్తో పాటు ప్రతి చోట తాగునీటి సౌకర్యం, అదేవిధంగా వాళ్ళు స్నానాలు ఆచరించిన తర్వాత దేవుడిని మొక్కడానికి అన్ని సౌకర్యాలను అధికారులు కల్పించారు. 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈసారి లింగమంతుల స్వామి జాతరను అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లను చేశారు. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు పెద్ద ఎత్తున వేలాది మంది విఐపీలు, వివిఐపీలు, లక్షలాది మంది భక్తులు వచ్చి ఈరోజు స్వామివారికి గంప ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజుతోటి ఆల్మోస్ట్ ఆల్ అంటే ఉదయం నుంచి ఎవరైతే స్వామికి మొక్కులు ఉంటాయో మొక్కులు చెల్లించుకున్నారు. ఇక రేపటికి పెద్ద ఎత్తున ఇంకా భక్తులు వచ్చే అవకాశం ఉంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తూ అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా పాలక మండలి ముందుకు పోతుంది. ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పండగ 5 రోజుల పాటు అయితే 5 రోజుల తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. దాదాపు ఇది 10 రోజుల పాటు జరిగే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. అధికారికంగా 5 రోజుల పాటు ఈ పండగ చేస్తే ఇక
చాలామంది ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడే 2 రోజులు 3 రోజులు ఉండి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి అదేవిధంగా వాళ్ళ మొక్కులను చెల్లించుకొని నిద్రలు చేసి వెళ్ళే కార్యక్రమం ఉంటుంది. దాంతో లింగమంతుల స్వామి జాతర తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద జాతరలో రెండవదిగా చెప్పుకోవచ్చు. సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతరగా ఈ లింగమంతుల స్వామి జాతర చెప్పుకుంటారు. దాంతో యాదవుల ఆరాధ్య దైవంగా చెప్పుకునే ఇది ఇక్కడ 2 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు మొదటి రోజే ఎక్కువ భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక మరో 3 రోజుల పాటు ఇదే ఫ్లోటింగ్ ఉండే అవకాశం అయితే ఉందని అధికారులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఈరోజు లింగమంతుల స్వామి జాతరకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 1 వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం దగ్గర ప్రత్యేక క్యూ లైన్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం కౌంటర్లు, వసతి, వైద్య సదుపాయాలు, తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి భక్తులు పాదయాత్రగా శ్రీశైలం తరలివస్తున్నారు. వారి కోసం శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరంలోని కైలాస ద్వారం మెట్ల మార్గంలో భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. మట్టి రోడ్లను మరమ్మతులు చేస్తున్నారు. టూరిస్ట్ బస్టాండ్లు, శివదీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పాతాళగంగ దగ్గర పుణ్య స్నానాలకు బ్యారికేడ్లు, ఫెన్సింగ్ పనులు చేపడుతున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 25 ఎకరాల్లో 5,050 వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెంట కూడా ప్రైవేటు బస్సులు నిలుపుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం 13.80 ఎకరాల్లో 4,640 ఆర్టీసీ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక బ్రహ్మోత్సవాల్లో శీఘ్ర దర్శనం 5,000 టికెట్స్, అతి శీఘ్ర దర్శనం 2,000 టికెట్లు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచామని తెలిపారు అధికారులు. ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్రావు సమావేశమయ్యారు. గోపుర పూజలు శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు అధికారులు. కడుపున పుట్టిన పిల్లలే వృద్ధాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన తల్లిదండ్రులు ముసలితనంలో వారి కొడుకులు, బిడ్డలకు భారమవుతున్నారు. సంపాదించిన ఆస్తినంతా లాక్కొని కన్నవారిని గెంటేస్తున్న వారు కొందరైతే సాకలేమంటూ మరికొందరు, పీడ వదిలించుకోవాలని ఇంకొందరు తల్లిదండ్రులను ఇంటి నుంచి తరిమేస్తున్నారు. ఇలాంటి అభాగ్యులు వృద్ధాప్యంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక కొందరు పోలీస్ స్టేషన్లో, మరికొందరు కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పిల్లలు గాలి కొదిలేసిన వృద్ధ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లకు ప్రజావాణి కార్యక్రమానికి క్యూ కడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ ప్రజావాణిలో వృద్ధ దంపతులు అధికారులకు ఓ ఆర్జీ ఇచ్చారు. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన మల్లవ్వ పోచయ్యలకు 2 కుమారులు, ఓ కూతురు. తమ పేరిట ఉన్న 4 ఎకరాల భూమిని 2 కొడుకులు పంచుకొని పట్టించుకోవడం మానేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. కొడుకుల ఆస్తులు పంచుకొని రోడ్డున పడేయడంతో వేములవాడలో కొంతకాలంగా భిక్షాటన చేసి బతికారు మల్లవ్వ పోచయ్య. చేతనైనన్ని రోజులు వ్యవసాయం చేసి కొడుకులను పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని, కోడళ్లతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని కన్నీరు పెట్టుకున్నారు వృద్ధులు. ఈ అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు కొడుకులను పిలిపించి చెబితే కొద్ది రోజుల్లోనే మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందన్నారు. తర్వాత కలెక్టర్ను కలిశామని, దీంతో తమను అనాథ వృద్ధాశ్రమంలో ఉంచారని వాపోయారు. కొడుకులుండి ₹1,00,000 ఆస్తులుండి కూడా తాము ఎవరూ లేని అనాథల్లాగా తిరుగుతున్నామని కన్నీరు మున్నీరయ్యారు ఆ వృద్ధులు. 4 ఎకరాల భూమి అయితే 2 ఎకరాలు పట్ట చేసిన. 2 ఎకరాలు పట్ట చేసినాక ఇల్లు ధర కట్టుకున్నారు. ధర కట్టుకుంటే నేను ఆడు ఉండాలి, ఇల్లు ధర కట్టుకుంటారని అన్న. ఆ ఇల్లు కూడా తార వేసేది ఇంట్లోకి రానిస్తారు చిన్న కొడలు. పెద్ద మనుషులు బుద్ధిమంతులు చెప్తే ఎంతకి ఇల్లే వాళ్ళని ఇంట్లో ఉండనిది, వాళ్ళకి ఏదైనా చేసి వాళ్ళ సపరేట్గా వాళ్ళకు ఎకరం భూమి పట్ట చేస్తాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండని అని చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ ఇనలే, వినకపోతే
గన్నేరువరం పోలీస్ స్టేషన్ పోమన్నారు. పోతే ఆ సార్లు వచ్చి తాళం వేసిపోయిండ్రు ఇంట్లో కళ్ళు పోకుండా. వాళ్ళు అటు పోగానే మళ్ళీ తాళం తెచ్చింది, తాళం వేసింది పోకుండా. చక్కగా నువ్వు కలెక్టర్ ఆఫీస్ పోమంటే నీ అటువంటి బుద్ధిమంతుని పట్టుకొని అయితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన బుచ్చగాని లెక్క అయిపోయింది. ఇప్పుడు ఎవడో లెక్క 6 నెలలు అడుగుతున్నా కలెక్టర్ ఏం చెప్తాడో అని వచ్చిన. గద్దల వెంకమ్మ అనే వృద్ధురాలిది ఇంకో కథ. 90 ఏళ్ల వయసులో నడవలేని స్థితిలో నేలపై పాక్కుంటూ కూతుర్ని తీసుకొని ప్రజావానికి వచ్చింది వెంకమ్మ. రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలు తన కొడుకు ఆస్తినంతా దొంగ సంతకాలతో కాజేసి ఇప్పుడు తిండి పెట్టట్లేదని, ఇంట్లో ఉండనీయడం లేదని వాపోయింది. 5 కూతుళ్ళు, ఓ కొడుకు ఉండగా భర్త చనిపోయిన వెంకమ్మ ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతోంది. పెళ్లి కాకముందే మా నాన్న చనిపోయినాక మా నాన్న పేరు మీద నుండి గదే ఎకరం 4 గుంటలు ఒకటి కొనుక్కుంది. అద్దతులం బంగారం పెట్టి కొనుక్కుందంట. ఒకటి గవర్నమెంట్ ఇచ్చిండ్రు ఎకరం, అది మా నాన్న పేరు మీదనే ఉంది. పాని నకలు తీసిన మా అమ్మని ఇల్లు కట్టుకొని ఇస్తలేడు, బాత్రూమ్లు కట్టుకొని ఇస్తలేడు. నీకెక్కడిదే, నువ్వేవతివే కోడలు, మరి నీకు హక్కు లేదు. ఆ కొడుకు కోడలు మనవాళ్ళు నేను ఇంట్లో ఉండనియము, ఇల్లు కూల కొడతాము. నువ్వు ఎక్కడన్నా పోయే నీ బిడ్డల దగ్గర ఉండు పో. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచూ బయటికొస్తున్నాయి. కన్నవారనే కనికరం లేకుండా ఇతర ప్రాంతాల్లో ఒంటరిగా వదిలేసి కసాయితనాన్ని చూపిస్తున్నారు కొడుకులు. సరిపడా తిండి లేక, చేతిలో చిల్లి గవ్వలేక అనారోగ్య సమస్యలతో వృద్ధులు తల్లడిల్లుతున్నారు. చట్టాలు ఉన్నా అవగాహన లేక, ఎక్కడికెళ్లాలో ఎవరిని కలవాలో తెలియక, న్యాయం దొరక్క ఉస్సూరుమంటున్నారు. ఒక కొడుకు ఆర్టిస్ట్ కండక్టర్, మమ్మల్ని సారు ఆర్డర్ ఇచ్చిండు, గది ఇవ్వాలి, నెలకు 3000 రూపాయలు బ్యాంకులు వేయాలి అని అన్నాడు. దానికి బ్యాంకులు వేయమని చెప్పిన, అవి ఇత్తలేడు. ఇప్పుడు ఇంటికి గది కోసం పోతే పిల్లము చెప్పు పట్టి కొడతానంటుంది, సీపులు పట్టి కొడతానంటుంది. బిడ్డింటి కాడ ఉండలేకపోతున్నాం. ఆమె కూడా భర్త లేడు, బోలు దొంగకొని బతుకుతుంది. మావిన దయదలిసి మాకు న్యాయం చేయండి. ఆస్తి కోసం కన్నవారిపై దాడులకు దిగుతున్నారు కొందరు పిల్లలు. ఈ మధ్య జగిత్యాలకు చెందిన ఓ వృద్ధురాలిపై పింఛన్ కోసం ఆమె చిన్న కొడుకు దాడి చేశాడు. కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉండడంతో ఆమెను శ్మశానంలో వదిలెళ్లాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సఖీ కేంద్ర నిర్వాహకులు ఆశ్రయాన్ని కల్పించారు. 10 రోజుల పాటు చలిలో తీవ్ర దుర్వాసన మధ్య ఆ ముసలావిడ కాలం వెళ్లదీసింది. కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన లలితమ్మకు 2 కొడుకులు. 15 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో పింఛన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తోంది. కొద్ది రోజుల కింద ఇంట్లో నిద్రిస్తున్న టైంలో ఆమెపై ఫ్యాన్ పడడంతో నడుంకు దెబ్బ తగిలి లేవలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. చుట్టుపక్కల వారు తిండి పెడుతుండటంతో కాలం వెళ్లదీసింది. తర్వాత పిల్లలు పట్టించుకోకపోవడంతో ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించారు. 14-15 ఏళ్ళ నన్ను గిట్లా చూసలేదు. వాళ్ళన్న పిడికడంత గిన్నెల పెట్టుకొచ్చి లలితవ్వ తింటావా అని అంటే తింటా అంటే తెచ్చిస్తుండ్రు, లేకుంటే లేదు. ఇప్పుడు 3 వద్దుల ఓళ్ళుదే లేదు. ఆ సేపులు ఉన్నాయి, తాకొక్క పచ్చ తినుకుంటా కొన్ని నీళ్ళు తాగుతున్నా. 2000 పింఛన్ వస్తుంది అయ్యమ్మ. ఆ పింఛన్లోనే ఇవన్నీ సర్దుబాటు. నా పొట్ట, నా బట్ట, రోగాలు, బీపీ రోగం ఉన్నది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాసిగామ గ్రామానికి చెందిన అత్తె మల్లయ్య, రాజవ్వ వృద్ధ దంపతులు కూడా తమ పిల్లలు పట్టించుకోవడం లేదంటూ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించగా తీవ్రంగా స్పందించింది న్యాయస్థానం. వారి కొడుకు వెంకటయ్య తల్లిదండ్రుల నుంచి గిఫ్ట్ డీడీ ద్వారా పొందిన ఎకరం భూమిని తిరిగి అతడి తండ్రి పేరిట పట్టా చేయించింది. తల్లిదండ్రుల పోషణ ఖర్చుల కింద ప్రతి నెల 6000 ఇవ్వాలని, వైద్య ఖర్చులు భరించాలని ట్రిబ్యునల్ అధికారి తీర్పునిచ్చారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన దడిగొప్పుల రాములు, నర్సవ్వను కొడుకు తిరుపతి పట్టించుకోకపోవడంతో ప్రతి నెల 6000 చొప్పున జీవితాంతం చెల్లించాలని, పోషణ బాధ్యతలు చూసుకోవాలని ఆర్డీఓ తీర్పునిచ్చారు. రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన ఓరుగంటి మల్లవ్వకు 3 కుమారులు. వీరిలో ఓ కొడుకు చనిపోవడంతో కోడలికి నోటీస్ ఇచ్చారు. మల్లవ్వకు ప్రతి నెల 10,000 చొప్పున వేర్వేరుగా చెల్లించాలని, వైద్య ఖర్చులు జీవితాంతం ఇవ్వాలని ఆర్డీఓ తీర్పునిచ్చారు. ఇక సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసిన సర్వేలో వృద్ధులను వేధింపులకు గురి చేస్తున్న వారిలో కొడుకులు 60%, కోడళ్లు 26%, కూతుళ్లు 14% ఉన్నారు. ఈ వయోవృద్ధుల సంక్షేమం కోసం ఎన్జిఓస్తో కలిపి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ వారు మరియు మేము మాకు వచ్చిన అప్లికేషన్లు తీసుకొని వాటిని పరిశీలించి ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసి వారి వాదనలు విని దాని ప్రకారము వయోవృద్ధుల కోసం ఏమైతే పరిష్కారం చేయవలనో దాన్ని మేము చేస్తున్నాము.
వారికి పోషణ కొరకు నెల కింద భత్యం 3,000 నుంచి వారి కుమారులు కానీ కూతురు యొక్క ఉద్యోగము స్తోమతను బట్టి దాని ప్రకారం మేము ఆర్డర్ జారీ చేస్తున్నాము. వయోవృద్ధుల యాక్ట్ 27 ప్రకారంగా మేము వయోవృద్ధులకు సేవను అందిస్తూ ఎవరైతే తల్లి తండ్రిని సాధని కొడుకులు కానీ కూతుర్లు కానీ అల్లుళ్ళు కానీ వారి బంధువర్గం కానీ సాధకుండా వారి పోషణ చూడకుండా ఉన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చి దరఖాస్తు మేమే రాసిస్తున్నాం. ఆ అట్టి దరఖాస్తును ఆర్డీఓ గారికి సమర్పిస్తే మేము కౌన్సిలింగ్ చేస్తూ వారి సమస్యలను కొరకు ప్రయత్నం చేస్తున్నాం. 2019 చట్టాన్ని ఈ సవరణల చట్టాన్ని కూడా ఏది వయోవృద్ధ సంక్షేమ చట్టంలో సవరణలు కూడా ప్రవేశపెట్టిన ఆ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసినట్టయితే ఇంకా చాలా వెసులుబాట్లు ఇంకా ప్రయోజనాలు కూడా మా వయోవృద్ధులకు కలుగుతాయని సందర్భంగా చెప్తాం. కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన వారికి అండగా నిలిచేందుకు తల్లిదండ్రులు వృద్ధుల శ్రేయస్సు సంరక్షణ చట్టం 2007 తీసుకొచ్చింది. 2011లో దీన్ని మరింత పటిష్టం చేశారు. కన్నవారిని వయసు మీద పడిన కుటుంబ సభ్యులను ఎవరైనా వదిలించుకోవాలని చూసినా పోషణ ఆరోగ్య సంరక్షణ బాధ్యతల్ని మరిచినా చట్ట ప్రకారం శిక్షార్హులే. కన్నపిల్లలే కాకుండా దత్తత సంతానం, సవతి పిల్లలు, మనుమలు, మనవరాళ్లు, కోడళ్లు, అల్లుళ్లపైన సంరక్షణ బాధ్యత ఉంటుందని ఈ చట్టం చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు అధికారులు. కలెక్టరేట్ కి తరలి వచ్చిన సమస్యలు పరిష్కరించాలని అర్జీలు పెట్టుకున్నారు. రైతుల సమస్యలపై, కబ్జాలపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఇతర సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్ పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆఖరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కోతకు వచ్చేటి. ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి కాబట్టి ఇప్పుడే రైతుల వద్ద శనగలు కోతకొచ్చినాయి. రైతులు ఆల్రెడీ మిల్లల వద్ద తీస్తున్నారు. కాబట్టి చిన్న సన్నకారు రైతులు చేనులో పొలంలో తీయంగానే మార్కెట్ యార్డుకు తీసుకొని అమ్మే వెసులుబాటు కలిగించి దానిని మినిమం 10 క్వింటాల వరకు ఒక రైతు నుండి ఎకరమునకు మినిమం 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల్ని ఆదుకొని, లేకపోతే రైతులు అదే పొలం నుండి డైరెక్ట్ ప్రైవేట్ వ్యాపారస్తులకు దగ్గరకు వెళ్ళి 5,000 పర్ క్వింటాల్ అమ్ముకుంటున్నారు. స్కూలుకు కేటాయించిన స్థలం ఉంది కానీ బిల్డింగ్ లేదు. 30 మంది పిల్లలు ఉంటారు, 2 టీచర్లు ఉంటారు. కానీ పిల్లలు రేకుల షెడ్డులా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సారుని కలవటానికి, స్కూల్ కోసం సారుని కలవడానికి వచ్చినాము. సారు శాంక్షన్ చేస్తా అమ్మా బడ్జెట్ వచ్చినప్పుడు అని చెప్పారు. దయచేసి తొందరగా స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. మేము జిఎస్ ఎస్టేట్ కాలనీ నుంచి అందరు కాలనీ వాసులు వచ్చినాం. ఇక్కడ మా జిఎస్ ఎస్టేట్లో 40 ఫీట్ రోడ్ని ఎంక్రోచ్మెంట్ చేసి అక్కడ వాళ్ళు ఇల్లీగల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వాళ్ళు మా ల్యాండ్ అని అంటున్నారు. దాని గురించి మేము కలెక్టర్ సార్కు మెమోరాండం ఇచ్చి ఇవాళ అందరము ఇక్కడికి జమ అయినాం. దీనికన్నా ముందు మేము కమిషనర్ గారికి ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్ గారికి. కానీ వాళ్ళు ఏమీ దాని మీద యాక్షన్ తీసుకోలే. కానీ 1 నెల అయిపోయింది, ఇంతవరకు దాని మీద ఏమీ యాక్షన్ లేదు. అందుకనించే మేము కలెక్టర్ గారిని కలతందుకు ఇక్కడ అందరం వచ్చినాము. అందుకనే దయచేసి మేము కూడా అంతా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసి అనవసరంగా మన కాలనీని కూడా బదనాం చేయకుండా మనము మంచిగా చక్కగా నడాలని. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని పట్టణాలపై పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ సర్వే చేపట్టింది. తెలంగాణలో 10 పురపాలక సంఘాల్లో నక్షా సర్వే, అమృత్ 2.0 సర్వే చేపట్టారు అధికారులు. వీటిలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలున్నాయి. ఈ 3 పట్టణాల్లో 2 రకాల సర్వే జరుగుతోంది. అందులో హెలికాప్టర్తో చేసే నక్షా సర్వే ఒకటైతే, డ్రోన్ల సహాయంతో చేసే అమృత 2.0 సర్వే మరొకటి. ఇంతకు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు? ఆ వివరాలేంటి? లెట్స్ వాచ్. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్షా, అమృత్ 2.0 సర్వేలు పూర్తయ్యాయి. పట్టణాల్లో భూమిని ఏ అవసరాలకు వినియోగిస్తున్నారు, దేనికెంత భూమిని కేటాయించారో వివరాలు తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టింది కేంద్రం.
జగిత్యాల పట్టణంలో హెలికాప్టర్ ద్వారా నక్షా సర్వే చేపట్టారు అధికారులు. నక్షా అంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో అమృత్ 2.0 సర్వే పేరుతో డ్రోన్ కెమెరాలతో భూముల వివరాలను సేకరించారు. ఈ సర్వేలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్లు, వాణిజ్య గృహ సముదాయాలు, ఉద్యానవనాలు, ప్లే గ్రౌండ్స్, చెరువులు, కుంటలు, రోడ్లు, కాలువలో ఉన్న భూములను గుర్తించారు. హెలికాప్టర్ ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా ఫోటోలు తీశారు. ఫోటోల ఆధారంగా ఆయా నిర్మాణాలకు హద్దులను రూపొందించినట్టు తెలిపారు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి. పట్టణానికి సంబంధించిన నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి, స్ట్రక్చర్స్ ఏమున్నాయి, తర్వాత వాగులు, వంకలు, తర్వాత ఇండస్ట్రియల్ జోను, రెసిడెన్షియల్ జోను, అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ జోన్స్, అంటే పట్టణ అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయో మనం ఈ డ్రోన్ సర్వే ద్వారా తెలుసుకొని రాబోయే తరాల వారికి ఒక మంచి పట్టణ ప్రణాళిక ద్వారా మంచి వసతులు కల్పించడానికి ఈ యొక్క అమృత్ 2లో ఈ యొక్క ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. నక్షా సర్వే కోసం పట్టణంలో కోర్సు స్టేషన్ ఏర్పాటు చేసి హెలికాప్టర్ ద్వారా అతి తక్కువ ఎత్తులో పట్టణాన్ని ఏరియల్ సర్వే చేస్తారు. నిర్దేశిత స్థలాలు, వాటి హద్దులు, కొలతలను సాంకేతిక పరిజ్ఞానంతో 3Dలో చిత్రీకరిస్తారు. 3D ఫోటోలతో పట్టణంలోని నిర్మాణాల పొడవు, వెడల్పు, ఎత్తుతో పాటు ఖాళీ స్థలాల నిర్దిష్టమైన కొలతలతో మ్యాప్లను తయారు చేస్తున్నారు. ఇక అమృత్ 2.0 సర్వేలో డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీస్తారు. డ్రోన్తో భవనాలున్న కాలనీలను 300 ఎకరాల వరకు గుర్తించవచ్చు. ఖాళీ స్థలాలైతే 500 ఎకరాల వరకు సర్వే చేయొచ్చు. నివాస స్థలాలను, ఖాళీ స్థలాలను 2Dలో చిత్రీకరించి మ్యాప్లను తయారు చేస్తున్నారు. తక్కువ టైంలో, తక్కువ మ్యాన్ పవర్, తక్కువ ఖర్చుతో డిజిటల్ సర్వే పూర్తవుతుందంటున్నారు అధికారులు. క్లియర్ గ్రౌండ్ లెవెల్ పిక్చర్స్ తీయడానికి వీలుంటుందని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంలో అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందంటున్నారు. అక్రమ నిర్మాణాలకు ప్రయత్నిస్తే కీ హోల్ అప్మార్క్ లాంగ్వేజ్ ద్వారా గుర్తించే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఈ సర్వే చిత్రాలతో డిజిటల్ మ్యాపులు రూపొందించి సర్వే ఆఫ్ ఇండియా సంస్థ హైదరాబాద్లోని మున్సిపల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కి అప్పగిస్తారు అధికారులు. ఆ తర్వాత మున్సిపాలిటీలకు మ్యాప్ను పంపిస్తారు. అప్పుడు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారుల నుంచి భూముల వివరాలు తీసుకొని సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన బేసిక్ డిజిటల్ మ్యాప్ ప్రకారం నివాస, వాణిజ్య గృహాలు, ఖాళీ స్థలాలు, చెరువు, కుంటల వివరాలను నమోదు చేస్తారు. ఫలితంగా అనేక అక్రమాలను అరికట్టే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. చెర్లు కానీ కబ్జా కాకుండా ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా జరిగితే చాలా సంతోషము. ఇది కేంద్ర సర్వే ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ సర్వేలో ఈ రకంగా ఈ రకంగా జరిగితే మాత్రం గత 20-30 సంవత్సరాల తర్వాత కూడా మా పట్టణవాసులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అక్రమాలకు ప్రభుత్వ భూములు కానీ ఏవి కూడా అక్రమాలకు గురి కావు. ఇంతకుముందు ఎక్కడ ఏది జరిగినా కానీ మున్సిపల్ అధికారులు, ఇంకా రెవెన్యూ అధికారులు ఏది సుతా సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. ఈ డ్రోన్ సర్వే వల్ల ప్రతిదీ ఇంచు ఏది జరిగినా, ఎక్కడ ఏది జరిగినా అని చెప్పేసి తెలుస్తాయని చెప్పేసి మార్క్స్ తెలిసింది. కాబట్టి నీటి వ్యవస్థ కానీ నీటి వ్యవస్థ కానీ ఇవన్నీ ఇరుకు సందుల వల్ల ఇప్పటివరకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ సర్వే వల్ల మాకు ఇంకా అభివృద్ధి ఎంత అని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క మెట్పల్లి పరిధిలో పట్టణ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. డిజిటల్ సర్వే ద్వారా ప్రతి ఇంచు కూడా ఎక్కడ భూ తగాదాలు లేని ఈ యొక్క ల్యాండ్లన్నీ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ యొక్క డ్రోన్ సర్వేని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ప్రభుత్వ పార్కులు కావచ్చు, డ్రైనేజీ నీటిపారుదల వ్యవస్థ కావచ్చు, అలాగే పార్కులతో పాటు కొండ ప్రాంతాలు మరియు ఈ భూములు ఎక్కడైతే పంటలు పండుతున్నాయి, ఎక్కడైతే పంటలు పండడం లేదు, ఇవన్నీ కూడా ప్రతి ఇంచు కూడా ఈ డ్రోన్ సర్వే ద్వారా మనకు వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డ్రోన్ సర్వేని ఏర్పాటు చేయడం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు భూముల రేట్లు పెరగడంతో పట్టణాల్లో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నారు. రోడ్లను, కాలువలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడంతో పట్టణాలు ఇరుకుగా తయారయ్యాయి. ఇలాంటి సర్వేలతో అక్రమ నిర్మాణాలను అరికట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఇలాంటి సర్వేలు నిర్వహించడం మంచి పరిణామమని చెప్పారు స్థానికులు. వడ్లు ట్రాన్స్పోర్ట్ చేసిన రైతులకు చెల్లించాల్సిన రవాణా ఛార్జీలను కొట్టేశారు కాంట్రాక్టర్లు. రవాణా ఛార్జీలు ఇవ్వాలని అడిగితే రేపు మాపు అంటూ 5 ఏళ్ల నుంచి తిప్పుతున్నారని తెలిపారు రైతులు. దీంతో విసిగిపోయిన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా రెస్పాన్స్ లేదని వాపోతున్నారు.
ఉమ్మడి వరంగల్లో ధాన్యం తరలింపుకు రవాణా ఛార్జీలు చెల్లించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. జిల్లాలో 1053 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది సర్కార్. కొనుగోళ్లకు నిధుల కొరత ఏర్పడకుండా ముందే డబ్బు కూడా జమ చేసింది. అయినా రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించలేదు కాంట్రాక్టర్లు. ఇక ఈ సీజన్లో ఉమ్మడి జిల్లాలో 5,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు అధికారులు. కొనుగోళ్ల సమయానికి కాంట్రాక్టర్లు లారీలు ఇవ్వకపోవడంతో 1,64,000 క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని రైతులే సొంతంగా ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కాంట్రాక్టర్లు ఆ రవాణా ఛార్జీలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు రైతులు. క్వింటా ధాన్యం తరలింపుకు 6 కిలోమీటర్లకు 32 రూపాయలు, అంతకు మించి ఉంటే 37 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు రైతులు. కిరాయి డబ్బులు రావాలను, ఆ డబ్బుల విషయంలో మేము రైతులం అందరం కలిసి డబ్బులు ఇవ్వాలని జగన్ అడిగితే నేను ఇస్తా రేపు అనే మాట మాట్లాడుతాడు. ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ మా రైతులకు డబ్బులు ఇప్పియగలరు. క్వింటాలకు 32 చొప్పున. మిల్లులకు ధాన్యం తీసుకెళ్లే వాహనాలకు సెంటర్ నిర్వాహకులు ట్రక్ షీట్ ఇస్తారు. ఆ ట్రక్ షీట్ పట్టుకొని వెళ్లిన రైతులకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించాలి. కానీ ఏళ్ల తరబడి డబ్బులు ఇస్తానంటూ కాంట్రాక్టర్ చుట్టూ తిప్పించుకుంటున్నాడే తప్ప ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. ఈ ట్రక్ షీట్ మాకు ఇస్తున్నారు. ఆ ట్రక్ షీట్ వాళ్ళు క్వింటన్కు 15 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఈ 32 రూపాయలు అన్న విషయం మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. మాకు గత కొంతకాలంగా మేము అమ్ముతున్న వడ్ల ధాన్యానికి మేము దగ్గర మాకు ఎన్ని రావాలో ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మళ్ళీ మాకు డబ్బులు రావాలి. వీళ్ళు ఈ ట్రక్ షీట్లను తీసుకుంటానని డబ్బులు అడిగి రైతులకు ఇస్తామంటే 15 రూపాయలకు మించి ఇవ్వనని అతను పేచి పెడుతున్నాడు. ఇప్పుడు మా చిట్టీలన్నీ మన సహకార సంఘంలో కమలాపూర్ ఆఫీస్లో ఉన్నాయి. మీరు ఆ సిఓ గారిని అడిగినా చెప్తారు. 15 రూపాయలే ఇస్తానని తను మొండికేస్తున్నాడు. దయచేసి 15 కాకుండా 32 రూపాయలు ఇచ్చే విధంగా మీరు మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రక్ షీట్లు తీసుకుని డబ్బుల కోసం కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయామంటున్నారు రైతులు. చివరకు డబ్బులు తీసుకోకుండానే వదిలేశామని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును అధికారులు కాంట్రాక్టర్లు పంచుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మేము ఐకేపీ సెంటర్ ద్వారా ఇక్కడ నుండి మిల్లుకు ట్రాన్స్పోర్ట్ అంటే ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేసుకోమని చేసినాం. వాటి డబ్బులు ఇప్పటివరకు 4-5 సంవత్సరాలు బట్టి అప్పుడిస్తాం అని ఇప్పటివరకు ఇవ్వలేదు. క్వింటాలకు 15 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ 15 రూపాయలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. అవి ఎక్కువనే మాకు ఇప్పుడు తెలిసింది. 32 రూపాయలు ఇస్తాను గవర్నమెంట్ అని తెలిసింది. ఆ డబ్బులను తక్షణమే మాకు గవర్నమెంట్ ఇప్పించగలని కోరుతున్నాం. రైతులు సొంతంగా ట్రాక్టర్లలో ధాన్యం తరలించిన విషయం తమ దృష్టికి రాలేదంటున్నారు సివిల్ సప్లై అధికారులు. రైతులు తమకు తెలియజేస్తే రవాణా ఛార్జీలు తప్పకుండా ఇస్తామని తెలిపారు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే ప్రొసీజర్ మనకు అది ప్యాడీ పర్చేస్ సెంటర్లోనే పర్చేజ్ చేసి అక్కడ నుండి మనకు రైస్ మిల్లుకు పంపించడం జరుగుతుంది. సో మన దృష్టికి కూడా ఏమీ రాలేదు. మనకు కాంట్రాక్టర్ లారీలు పెట్టట్లేదని, అలాగే సెంటర్లో బ్యాగులు నిల్వ ఉన్నాయి అనేది కూడా మనకు డైలీ రిపోర్ట్ అంటే డైలీ ఈవినింగ్ మేము టెలికాన్ఫరెన్స్ కూడా మనం నిర్వహించడం జరిగింది. అందరితో అంటే పీపీసీ సిఈఓలతో కానీ ఐకేపీ వాళ్ళతోని డిఆర్డిఓ డిసిఓ వీళ్ళందరితో అధికారులందరితోని జాయింట్ కలెక్టర్ గారు రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా మన దృష్టికి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు లారీలు పెట్టట్లేదు అనేది మాకు దృష్టికి చెప్పలేదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1999 నుంచి 2022 వరకు అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థుల మెగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మొత్తం 22 బ్యాచ్ల విద్యార్థులు ఆ సమ్మేళనానికి హాజరయ్యారు. గురువులపై పూలు చల్లుతూ గౌరవంగా పాఠశాల ఆవరణలోకి తీసుకొచ్చి అభిమానం చాటుకున్నారు. ఘనంగా సత్కరించారు. గురువుల సందేశాలను విన్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన తమ విద్యార్థులను చూసి ఆనందపడ్డారు గురువులు. ఈ సమ్మేళనంలో చిన్నారుల నృత్య ప్రదర్శన, విద్యార్థుల ఆటపాటలతో సందడి నెలకొంది. అది ఉపాధ్యాయులైనా పెద్ద మనుషులైనా ఎవరైనా ఈ దుబ్బాక గురించి కోసమే, దుబ్బాక స్కూల్ కోసమే అని ఈ సభా వేదికగా మీకు ఒక మాట చెప్పగలుగుతున్నాం. ఇది ఏదైనా దుబ్బాక గురించే తప్ప, దుబ్బాక సొసైటీ కోసం తప్ప, దుబ్బాక విద్యాలయం కోసమే తప్ప, దుబ్బాక
భారీ తరాలు తప్ప ఇది దీనికోసం మేము అడగగానే అడిగితే అమ్మాయినా అన్నం పెట్టాడు. మేము అడగకుండానే మా ఊరి పెద్ద మనిషి అయినా చైతన్యవంతం. సత్తుపల్లిలో సింగరేణి సంస్థ నిధులతో నిర్మించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 9 నెలల క్రితం ఒక బంపర్కు పగులు రాగా తాజాగా మరో బంకర్లో కూడా పగుళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. పగుళ్లతో బంకర్లో గత ఏడాది జూలైలో బొగ్గు లోడింగ్ ఆపేశారు. దీంతో రైల్వే మార్గంలో అనుకున్నంత స్థాయిలో బొగ్గు రవాణా సాధ్యపడటం లేదు. సింగరేణి సంస్థ కిష్టారం సమీపంలో నిర్మించిన హ్యాండ్లింగ్ ప్లాంట్ బొగ్గు బంకర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. సత్తుపల్లి మండలం నుంచి రోడ్డు మార్గంలో బొగ్గు తరలించేందుకు పర్యావరణ శాఖ అభ్యంతరం చెప్పడంతో హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మించారు అధికారులు. సింగరేణి ఆధ్వర్యంలో 2019లో 400 కోట్లతో కోల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. పనులు పూర్తయ్యే నాటికి రైల్వే లైన్ కూడా అందుబాటులోకి రావడంతో రెండింటినీ ఒకేసారి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ బంకర్లకు పగుళ్లు ఏర్పడడంతో బొగ్గు రవాణాలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. సత్తుపల్లి మండలం నుంచి 120 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు రైల్వే మార్గంలో బొగ్గు రవాణా చేస్తున్నారు. ఓపెన్ కాస్టుల్లోని బొగ్గును బంకర్ల ద్వారా కోల్ రిసీవింగ్ ప్లాంట్కు తరలించి అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం కన్వేయర్ బెల్టుపై కిష్టారం సమీపంలో నిర్మించిన జైలో బంకర్కు తరలిస్తారు. ఇక్కడ 3 బంకర్ల సామర్థ్యం 24,000 టన్నులు. 3 బంకర్లలో 9 నెలల క్రితం ఒక బంకర్కు పగుళ్లు రాగా తాజాగా మరో బంకర్కు కూడా పగుళ్లు వచ్చాయని తెలిసిందే. కూడా నాసిరకంగా ఉండటం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాన్ని ఎప్పుడైనా సరే నాసిరకంగా ఉన్న దాని మీద ఎంక్వైరీ చేయాలి. దాన్ని సమంత కంపెనీ మీద రికవరీ చేసి మరి వేరే బంకర్ను ఏర్పాటు చేయాలని మేము స్థానికంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బంకర్ పగుళ్లపై ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించారు సింగరేణి అధికారులు. ప్లాంట్లో బంకర్లు మొత్తం పనిచేస్తే 8-9 ర్యాకుల బొగ్గు ఇక్కడి నుంచి రవాణా అయ్యేది. ప్రస్తుతం 6-7 ర్యాకుల బొగ్గు మాత్రమే రవాణా అవుతోంది. మిగిలిన బొగ్గు రోడ్డు మార్గంలో తరలించాల్సిన పరిస్థితి. 100 కోట్లతో ప్లాంట్ నిర్మించినా నాణ్యతా లోపాలతో రోడ్డు మార్గంలోనే బొగ్గును తరలించాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు స్థానికులు. మరి 100 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ బంకర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండా చాలా లోపభూయిష్టంగా కట్టడం, ఈరోజు కోట్ల రూపాయలని వృధా చేయడం అవుతుంది. కాబట్టి సింగరేణి అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా సరే ఇంకా ఏమైనా పిల్లర్లు ఇదే స్థితిలో ఉన్నాయనేది పరిశీలించి తిరిగి ఆ భారాన్ని సింగరేణి సంస్థ మాత్రమే భరించి వాటిని పునర్నిర్మాణం చేయాలి. జైలో బంకర్ ఏర్పాటు తర్వాత పొల్యూషన్ ఎక్కువైందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి బంకర్ల విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. సాగుకి యోగ్యం కాని భూముల్లో బీడు భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఆ ప్లాంట్లను మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చేలా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. సోలార్ కరెంట్ను మహిళా సంఘాల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రెడీ అవుతున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వ పీఎం కుసుమ్ పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేస్తోంది. 4,000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో 1000 మెగావాట్ల ప్లాంట్లను మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు. మరో 3,000 మెగావాట్ల ప్లాంట్లను సాగుకు యోగ్యం కాని భూముల్లో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్కో, డిఆర్డీఏ, కలెక్టర్, ట్రాన్స్కో అధికారులు గ్రామాల్లో భూ సర్వే చేసి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 600 మెగావాట్ల సోలార్ పవర్ జనరేట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూ, డిఆర్డీఏ, ట్రాన్స్కో అధికారులు కలిసి భూములను పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేసి మార్చి 8న సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోలార్ కరెంటు ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించడం సంతోషంగా ఉందన్నారు మహిళలు. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 3.5 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని, ప్లాంట్ల ఏర్పాటుకు బీడు భూములను చూపించామని తెలిపారు. పనులు పూర్తయ్యాక కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు మహిళలు. సోలార్ ప్లాంట్లు మహిళలకు ఇవ్వడం వల్ల బ్యాంకు రుణాలు తీసుకొని సోలార్ ప్లాంట్లు పెట్టుకొని బ్యాంకు రుణాలు వాళ్ళే ఇప్పించడం వల్ల వాళ్ళే ఇవ్వడము, మళ్ళీ మా మహిళలను ఎదుగుదలకు ఆర్థికంగా ఎదగడం కోసము మహిళలను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వము పాటుపడుతుంది.
బీడు భూముల్లో ఒక్కో చోట 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల పౌరుత్పత్తి చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల ద్వారా చేయడం వల్ల మహిళల్లో ఆత్మస్థైర్యం పెరగడం, వాళ్ళు వ్యాపారం నిర్వహించడానికి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, తర్వాత వాళ్ళు ఆయా ఏదైతే సహకార సంఘాల రూపంలో ఉన్నాయో ఆ సంఘాలు వాళ్ళందరూ బలోపేతమయ్యి మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ సోలార్ ప్లాంట్ల నిర్వహణలో ప్రభుత్వ భూమి ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడ ఈ ప్లాంట్లు పెట్టాలనే ఆలోచన చేస్తున్నందుకు ధన్యవాదాలు. అది మహిళా సంఘాలకు ఇవ్వడం అనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. సోలార్ పవర్ కొనుగోలు చేసేందుకు మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు అందిస్తోందని చెప్పారు రెడ్కో అధికారులు. మహిళలకు బ్యాంకుల్లో లోన్ సౌకర్యం కల్పించనుందని చెప్పారు. సంవత్సరానికి ఒక 1.66 మెగా యూనిట్స్ వరకు ఉత్పత్తి అవుతుంది. దాంట్లో భాగంగా వీళ్లకు క్యాష్ ఫ్లో సంవత్సరానికి 49 లక్షల వరకు పర్ ఇయర్ వస్తుంది. దాంట్లో యావరేజ్ క్యాష్ ఫ్లో టువర్డ్స్ లోన్ పేమెంట్ కోసం 0.23 crores ఇస్తారు. యావరేజ్ నెట్ ప్రాఫిట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 26 లక్షల వరకు పర్ ఇయర్ వస్తుంది. అంటే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 2,17,000 వరకు పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళందరూ కూడా 15 సంవత్సరాలలో కూడా ఈ లోన్ తీరిపోతుంది. ఒక మెగావాట్ పెట్టిన దానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి మొత్తం 20 సంవత్సరాల లోపల 8 కోట్ల వరకు 7 నుంచి 8 కోట్ల వరకు ప్రాఫిట్ వస్తుంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో మహిళా సంఘాలకు అవకాశం ఇవ్వడం, ఆర్థిక సాయం అందించడం ద్వారా మహిళా సంఘాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు పసుపు రైతులు. పసుపు పంటకు 17,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, మెట్పల్లి, నిర్మల్ నియోజకవర్గ రైతుల ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పసుపు ధర పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్య ఉద్దేశము పసుపు పంటకు మద్దతు ధర 17,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలి. నిజామాబాద్ మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి రోజుకు 2,000 రూపాయల చొప్పున తగ్గిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే పసుపు పంట ఎన్నో శుభకార్యాలకు, మెడిసిన్లో, చర్మ సౌందర్యాలకు ఎన్నిటికో వాడతారు. దీనిది ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలైనటువంటి 7 దేశాలలో పండించే పసుపులు ఈ నిజామాబాద్ ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఈ ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వము రైతులు నష్టపోకుండా 17,000 రూపాయల మద్దతు ధరను వెంటనే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈసారి పంట దిగుబడి తక్కువ రావడం కూడా రైతులకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇది 17,000 క్వింటాల్కు మద్దతు ధర ప్రకటించాలి. పసుపు పంటకు మద్దతు ధర కావాలని 17,000 కావాలని డిమాండ్ చేస్తున్నాము. గత సంవత్సరము 15,000 నుంచి 19,000 దాకా అమ్మింది పసుపు. ఈ సంవత్సరము 9,000 నుంచి 10,000 అమ్ముతున్నది. దానికోసము మద్దతు ధర కావాలని మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.